నాకు మెచ్చు నా మన తండ్రైన దేవుడు ప్రభువు యేసు క్రీస్తు కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. కృపగల తండ్రి సర్వాధికారి క్రీస్తు స్తోత్రం. నిత్యత్వంలో మమ్మల్ని ఆహ్వానించడానికి ఈ గుణాలలో ఉండటానికి అవకాశం ఇచ్చారు. అదే రీతిలో తిరుతులతో 2వ ఆదివారంలో మేమందరం నా తండ్రి నేను ధ్యానం చేయాలి అవకాశం ఇచ్చి దేవ స్తోత్రాలు చెల్లిస్తూ మాతో మాట్లాడాలి. నా బిడ్డలందరూ పరుగు పరుగు మీ సన్నిధికి వచ్చారు. రాస తృప్తిపరిచారు. విడుదల పెట్టున్నారు, చూస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు, ఆశీర్వదించండి, సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మరొకసారి సంఘములో ఆశతో సిద్ధపడి రేపు జామున లేచి ఈ ఉదయకాలపు ఆరాధన వచ్చిన ప్రతి బిడ్డకును, మీడియా ద్వారా చూస్తున్న వారికి, వింటున్న వారికి నేను ప్రత్యేకమైన శుభములు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అందరికీ ఉన్న శుభ క్రైస్తవులు. క్రితం తర్వాత 2వ ఆదివారంలో ఉన్నాం. స్వతంత్రం అనంతరం భారతదేశ స్వాతంత్ర వేడుకలు 15వ తేదీ ఘనంగా జరుపుకొని ఈ సందేశాలు ఈ స్వాతంత్ర మాసంలో పెట్టడానికి గల కారణం ప్రతి ఒక్కరికి ఆత్మీయ స్వాతంత్రం కావాలి, ఆత్మీయ ఆనందం పొందాలి. We should receive the spiritual independence and let us enjoy, rejoice in it. ఆత్మీయ స్వాతంత్రం పొందడానికి చాలా కష్టం. దేశానికి స్వాతంత్రం అనేది కష్టం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా స్వాతంత్రం పొందడంత కష్టం. ఎలా అయితే మనం ఆత్మీయంగా స్వాతంత్రం పొందుతామనేది ఈరోజు చూద్దాం. ఆత్మీయ స్వాతంత్రం పొందినటువంటి మనం ఎలా దీవించబడతాం కూడా చూద్దాం. ఆత్మీయ స్వాతంత్రం ఎలా పొందుదాం, పొందిన మనం ఎలా దీవించబడతాం అనేది మనం ఆలోచించినట్లయితే, మొదటిగా ఈ సత్యం మనలను ఎలా ఏం చేస్తుంది అనేటువంటిది యోహాను స్వార్థ పాఠ్య భాగము. పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 36 వరకు భాగాన్ని మనం చదువుతున్నప్పుడు యూదులతో ప్రభు చెప్తున్న మాట డైరెక్ట్గా ఒకటే చదువునా. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చదువు అప్పుడు అలా చదువు 32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఈ సత్యం అనే మాటకి అలైతయ అనే గ్రీకు మాట వచ్చింది. అలైతయ అంటే ఏంటంటే నిజమే చెప్పడం. రెండవది వాస్తవాన్ని నిరూపించడం. మూడవది ఇది అబద్ధం కాదని కూడా చెప్పడం.
నాట్ లైయింగ్ ఇస్ ఆల్సో ట్రూత్. ఇంకో మాట చెప్పాలంటే, ఏదైనా వనంలో దేవుడికి మాట చెప్పాడు అని ఆదాము అవ్వలో అవ్వ చెప్తున్నాడు సాతాను, అప్పుడంటే అపవాదితో సర్పానికి. ఆ పండు తింటేనంట మేము చచ్చిదామంటే ఇది నిజమా అంటే నిజము కాదని ట్రై చేయడానికి అపవాదం ట్రై చేస్తాం. మా మ్యాథ్స్ వాళ్ళకి ఎక్కువ ప్రూఫ్లు వస్తాయి కదా, ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్, ఈ లెక్కలు చెప్పేటప్పుడు దాన్ని ప్రూవ్ చేస్తే చాలు. నిజము కాదని చెప్తే ఇది అబద్ధమైంది, లేదు అవాస్తవం అంటే రియల్ నాలెడ్జ్. ఏది నిజం? అపవాది నిజము కాదంటుంది, అంటే అది సత్యము కాదంటుంది. ఎవరు చెప్పిన మాట? ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట నిజము కాదు అన్నది. అప్పుడు సంఖ్యలు పడ్డాయి మనం. దేవుడు చెప్పిన మాట నిరర్థకము కానేరదని దోతం వచ్చి చెప్పింది కదా గబ్రియలుతో మరియతో. ఆమె ధన్యురాలైంది కదా. దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నిరర్థకము కానేరదు. మరి ఇక్కడ సంఖ్యలు ఎందుకు పడ్డాయి? ఎవరికి స్వాతంత్రం కావాలి? సంఖ్యలు ఉన్న వాళ్ళు స్వాతంత్రం కావాలి. Those who are in bondages and they have to get release. ఆ బంధకాలు తెగిపోవాలి. ఏ బంధకం అంటే నిజము కాదు అని నమ్మటం, దేవుని మాట నిజము కాదని నమ్మటం. అవునా? చచ్చేదరా మీరు? చచ్చేదంటే మీరు చావనే చావు, ఇది నిజం అంటున్నాను. అవునండి, దేవుడు చెప్పిన రెండు విషయాలు. ఆ పండు తింటే చచ్చేదరు, మీరు చావు. నిజమా? చావనే చావు. కొంచెం ఫిలాసఫికల్గా ఆలోచిస్తే క్రైస్తవ బిడ్డలకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఎప్పుడైతే క్రీస్తున్న రక్షకుడిని ఆహ్వానించి ఆయన దైవం బ్రతుకుతున్నారు అనుకున్న బిడ్డలకి దేవుడు కష్టం మాట్లాడు, వాగ్దానం ద్వారా మాట్లాడు, మీరు ప్రార్థనలు అనిపిస్తారు, మీరు దర్శనం ద్వారా మాట్లాడు. మొదటిగా తెలిసిందే సత్యమును గ్రహించాలి. ఆధ్యాత్మిక స్వాతంత్రం మీకు కావాలంటే సత్యమును గ్రహించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు యేసు నేనే మార్గమును, నేను సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు, అంటే యేసు డైరెక్ట్ చెప్తున్నాడు. అక్కడ దేవుడు చెప్పాడు, తండ్రి అయిన దేవుడు. నేనే చెప్పాను, అది ఆదాము అవ్వ, అది రైట్ అంతే, రాంగ్ కాదు. నేను చెప్పాను. మీ మధ్య ఎవరు మాట్లాడారు? ప్రభు వారు మళ్ళా చెప్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం. ఆయన ఎస్సీ కాలేజ్ మీద మీరు వెళ్ళి చూస్తే అన్న ఉంటుంది కదా, ఇక్కడ నుంచి రాసింది, ఈ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. ఈ షల్ నో ద ట్రూత్, నీవు సత్యాన్ని తెలుసుకో, దెన్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. ఆ సత్యాన్ని గ్రహిస్తే నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. ఏ బంధకులు ఉన్నావో, ఫ్యామిలీ పరంగా, పాప పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, పరిచర్య పరంగా, దేవుని దగ్గర రావడం, ఆశీర్వాదాల పరంగా, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బంధకం ఉంది. ఆ బంధకం తెగిపోవాలంటే జీసస్ ఆటకాలు ఇచ్చాడు. డోంట్ వరీ, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. ఒక పెద్దానికి సత్యం తెలియదంట. ఎవరైనా గవర్నర్ చూడండి, పిలాతునానికి యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం మనం చూసినట్లయితే, నువ్వు రాజువా? యేసు నువ్వు రాజువా అని అడిగాడు. యేసు ప్రభు ఆన్సర్ ఇచ్చాడు, నీవు అన్నట్టుగా నేను రాజునే. అసలు అంటున్నాడు చూడు, యేసు ప్రభు చెప్పే ఆన్సర్, సత్యం గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టింది, ఇందు నిమిత్తమై ఈ లోకంలోకి వచ్చింది. సత్య సంబంధి ప్రతివాడు అన్న చదవండి, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినులను. అందుకు ప్రాతో సత్యం అనగా, అంటే ఈ బ్యాచ్కి ఆ సత్యమే తెలియదంటే ఎంత ఘోరం. అంటే ఆ జీవితం అంతా అసత్యం.
ఆయన జీవితం అంతా అన్యాయం, ఆయన జీవితం అంతా సత్యం అంటే ఏంటంటున్నాడు. ఎవరు అంటారా? ఏడు సత్యం మిమ్మల్ని తారీఖు వెళ్దామా చెప్పడం ఎంత? ఎవరన్నారు? మీరు పొందుందంట అంటాడు. ప్రూవ్ చేయండి. ఇలా 18 ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయాలి. అంటే ఇవాళ 18 ప్రూవ్ చేయండి. ఎట్లా చేస్తాం? అక్కడే మనం బాగా చేస్తాం. చూడండి, అంటే మన సత్యాన్ని ప్రూవ్ చేయడం కూడా కష్టమే, చాలా కష్టం. సత్యమును గ్రహించాలి. అది ఎవరు గ్రహించగలరంటే వాక్యమును నిలిచిన వారు మాత్రమే. గట్టి చప్పట్లు కొట్టుకో. ఈ వాక్యంతో ఉంటేనే సత్యం. వాక్యం లేకుండా వాక్యమును నిలిచుకుంటే యు కెన్ నాట్ గ్రాస్. మన అంశము ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందుదాం, ఆనందంగా జీవిద్దాం. ఆత్మీయ స్వాతంత్రం పొందడానికి ఎక్కడ ఏ అసత్యములో, ఏ బంధకాలలో, ఏ పాపములో ఉన్నామో దాని నుంచి వాక్యం ద్వారా మనం కడుక్కొని పిలాతులాగా కనీసం సత్యం అంటే ఏదో తెలియకుండా బ్రతుకంటే ప్రభు దగ్గరికి వస్తే నేనే మార్గం, నేనే సత్యం. చిన్నప్పుడు పాటగా తీసుకున్నాను. నేనే మార్గము సత్యం జీవమని సజీవ జలధర ప్రదాతనే భూమిలో వెలసి ఓ ప్రభో యేసు ప్రభో. నే భూమిలో వెలసి ఓ ప్రభో యేసు ప్రభో. హల్లెలూయా 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 హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారే దేవుని చూచెదరని హృదయ వాకిట నిలిచి పిలిచే ప్రేమమయి నీ పిలుపు నిన్నే కలుగు మనసే నీ దర్పణ చేసు ప్రభో. నీవే మార్గం సత్యం జీవమని సజీవ జలధర ప్రదాతనే భూమిలో వెలసి ఓ ప్రభో యేసు ప్రభో. నే భూమిలో వెలసి ఓ ప్రభో యేసు ప్రభో. సహోదరి గొప్ప గాయని సుశీల గారు సీరియస్కున్నారు. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని పాటలు చాలా పాడిందని పాడారు. గాయని సుశీల గారు కొంచెం సీరియస్. ప్రభుత్వం నేనే మార్గము సత్యము పాట వస్తానే పాడాను. జీవమని ఆ పాటలో యేసు ప్రభు మాట వచ్చింది. సజీవ జలవత యేసు ప్రభు మాటలో నువ్వు ఆత్మీయ స్వతంత్రం పొందాలంటే ఏమవుతుంది? ఆయన వాక్యం ద్వారా బ్రతకడానికి ప్రయత్నం. అది కష్టమైన నెంబర్ 1 సత్యమును గ్రహించి జీవించాలి. సమరయ స్త్రీ సత్యాన్ని గ్రహించింది. నేను మెస్సీని అని చెప్పగానే ఆమె గ్రహించి వెళ్ళింది. పాపం కూడా విడిచిపెట్టింది. తన జీవితాన్ని పరిశుద్ధ జీవితంగా మార్చుకుని చెప్పడం ఒకసారి యోహాను 4:30 ఆమె సత్యాన్ని గ్రహించి జీవితాన్ని మార్చుకుంది. రెండవది సత్యము నువ్వు గ్రహిస్తే ఏం చేయాలంటే హృదయాన్ని తెరవబడేట్టు చేస్తుంది. అపొస్తలుల కార్యంలో సత్యం గ్రహించిన చాలదు, హృదయం తిరుగుబడాలి. ఓకే, గ్రహించావు, సత్యం ఏదో తెలుసుకున్నాం, దేవుడి దగ్గర ఉంది, నిజం అబద్ధం అనుకోద్దు, యేసయ్య దగ్గర ఏదని చెప్పుకున్నాం, ఆయన మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు, అపవాది మాట మనకొద్దు, చెప్పింది ఆయన అని తెలుసుకుని గ్రహించి మరేంటంటే మన హృదయము తెరవబడాలి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 9వ వచనం నిలిచి రాత్రివేళ పౌలు నాకు ఒక దర్శనం కలిగిన. పౌలు ఈ ప్రయాణాల్లో లుస్త్రా వచ్చాడు, సీరియా చెప్తున్నట్టు మొదలు. ఆ తర్వాత తిమోతిని వాళ్ళ శిష్యులుగా చేసుకున్నాడు. వాళ్ళ అమ్మమ్మ లోయి
వాళ్ళ అమ్మగారు ఇండియాని బట్టి లాయర్ అన్నాడు. ఆ ఏరియా వాళ్ళ నాన్న గ్రీస్ దేశస్తులు, ఆమె యూదురాలు. వాళ్ళ వివాహాన్ని బట్టి తల్లి ఏమో యూదురాలు, తండ్రి గ్రీస్ దేశస్తున్నారు కాబట్టి యూదులు ఒప్పుకోరు. ఆ గ్రీస్ దేశస్తులు ఒప్పుకోవడం కనుక ఆయన సురత చేయడం జరిగింది. 3వ వచనం రిపోర్ట్లో సురత చేసుకుని ఆయన ఎవరు తిప్పుకుంటూ వచ్చాడు. ఆయా పట్టణాల ద్వారా వెళుతూ తీసుకుని వచ్చి 5వ వచనంలో సంఘముల విశ్వాసముందు స్థిరపడి బ్రహ్మాండంగా లెక్కకు విస్తరిస్తున్నాయి. తిమోతి చిన్నవాడు ఐరేళ్ళ తిరుగుతూ వచ్చినప్పుడు ఇక పౌలు గారు ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మ నుంచి గలిలయ ప్రదేశం వెళ్ళి మూసియా దగ్గరికి వచ్చి బెతూనియాకి వెళ్దామని ట్రై చేశారు. 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ లీడింగ్ అక్కడ లేదు. వారి నాటక పక్ష ద్వారా చదువురా పురిగియా గలతీయ ప్రదేశం ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి వీళ్ళు అనుకున్న రూటు, పవన్ గారి పరిచర్య రూటు నిర్ణయం వేరుగా ఉంది, దేవుని నిర్ణయం వేరుగా ఉంది. జాగ్రత్త. తన పరిచర్యలో ఒకసారి దేవుడు తప్పిస్తాడు, వద్దు అనుకుంటూ కొన్నాళ్ళు మరి ఎక్కడికి వెళ్ళాలి? దర్శనం ద్వారా మాసిదోనియాలో ఒక అతను వచ్చేసి ఆ దేశంలో ఉన్న అతను, అయ్యా మాసిదోనియా మంచి పేద రిచ్యం కాదు కానీ ఫిలిప్పు క్యాపిటల్గా ఉంది, రోమన్స్ పరిపాలిస్తున్న టైం అది. మాసిదోనియా చాలా మంచి విశ్వాసులు. అక్కడి నుంచి కానీ వేసి, అయ్యా మాకు కొంచెం సహాయం చేయమని హెల్ప్ అడుగుతున్నట్టు దర్శనం వచ్చింది పవన్ గారు. ఓ బ్రదర్ హెల్ప్ మీ, పవన్ గారి కోరిక వెళ్దాం అంటున్నాడు. కానీ దేవుడు చెప్పాడని చెప్పి మాసిదోనియా వచ్చాడు. దేవుడు చెప్తుంటే ఒక ఆయన కోరుంటే ఎవరైనా యోనా, నువ్వు తార్షీసు వాడు ఎక్కడికి వెళ్ళాలి? నినేవకి. కానీ పౌలు గారు ఆ పని చేయరు. మన పుత్రుడు ఆ పని చేశాడు. అన్నగారు చేసే పని దెబ్బకి దేవుడు చేపలు పడేశాడు. నాకెందుకు చెప్పి దర్శనం వచ్చినప్పుడుగా మా సహాయం చేయను బ్రదర్ వచ్చి ఆ దేశంలో మా హెల్ప్ మా సహాయం చేయి, నీ వాక్యం మాకు కావాలి అని దర్శనం రాగానే వెంటనే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఓడ విడిచెక్కి తిన్నగా ఆ మర్నాడు విపరీకి వచ్చి అక్కడి నుంచి ఫిలిప్పు వచ్చి ఆ రోమిలకు మంచి క్యాపిటల్ సెంటర్ అది అలెగ్జాండర్ దీన్ని పరిపాలించాడు. అక్కడ ఏంటంటే జాగ్రత్త నగరం చూడడం జస్ట్ మీకు ఇంట్రెస్ట్ గా ఎందుకు అక్కడికి వెళ్ళాలంటే ఏదో ట్రైనింగ్ సెంటర్. రిటైర్డ్ అయిన ఆర్మీ వాళ్ళు రిటైర్డ్ అయిన సైనికులకి ఖాళీ పంచకుండా వాళ్ళు ఏం చేస్తారంటే సైనికులు ట్రైనింగ్ సెంటర్ పెట్టాడు అలెగ్జాండర్. ఆ ట్రైనింగ్ ఇస్తే దేశానికి వీళ్ళు పనికొస్తారని ఈ ఆర్మీ మొత్తం రెడీ చేయించాడు అనమాట. ఇండియన్ అలెగ్జాండర్ చక్రవర్తి చాలా పవర్ఫుల్. ఖాళీగా ఉండొచ్చు. సైనికులు రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళకి చేసి ఈ వస్త్రధారణ అంటే వాళ్ళు డ్రెస్ వేసుకోవాలి, రోమిలు ఏం వేస్తారో వేసుకోవాలి, ఆచారాలు, భాష, సంస్కృతి అన్ని కూడా యూదులు నేర్పుతున్నాడు. వీళ్ళకి కోపం వస్తుంది. అదేనండి, యూదులేమో చాలా నిష్ఠగా ఉంటారమ్మా. ఈ అలెగ్జాండర్ ఏం చేసేంటే రిటైర్డ్ అయిన ఆర్మీలో తీసుకొచ్చి ఫిలిప్ సెంటర్లో ట్రైనింగ్ సెంటర్ పెట్టి మీరు నేర్చుకోవాలి, వీడియో చేసుకోవాలి. మీరు హిందూ అంటే కొడుకు పెట్టాల్సిన ఏం చేస్తారు, ఏం చేస్తారు, రామాలయం అంటే ఏం చేస్తారు, అలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఊరుగానే ఊరు పొరుగు నుంచి వచ్చినటువంటి ఒక భక్తిగల విశ్వాసం అక్కడ మంచి సమాజ మందిరాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ 10 మంది కూడతారు. అదే చర్చ్. ఆ 10 మంది కూడా స్థలానికి పౌలు గారు వెళ్ళడం జరిగింది. అది నదీ తీరం దగ్గర. ఇప్పుడు చదవండి 11వ వచనం. విశ్రాంతి దినమున గడిని దాటి నది తీరమున ప్రార్థన తరుగుననుకొని అది మొత్తానికి చర్చి లేదు కాబట్టి ఈ నదీ తీరాన్ని ఎక్కువ మంది కూడుకుంటారని ఏదో లెక్కలకు పౌలు గారికి వెళ్తే అక్కడ ఉన్న స్త్రీలలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు లూదియా, ఇంగ్లీష్ లో లిడియా అంటారు. ఆమె క్యారెక్టర్స్ కొన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నా.
మొదటిగా ఆధ్యాత్మిక స్వాతంత్రం కావాలంటే యేసు ప్రభు మాటతో నిలిచింది, ఆయన చెప్పింది జరిగిస్తాడని నమ్మి సత్యాన్ని గ్రహించాలి. రెండవది, ఆ వాక్యం ద్వారా వచ్చిన లోపల హృదయము తెరవబడాలి. అదే కదా జరిగించింది. మేము వాక్యం చెబుతుంటే దైవభక్తుల గురించి ఆమె ఉదాహరణకు నమ్మకను తురితైన పట్టణస్థాలు ప్రభు ఆ హృదయం తెరిచారు కనుక పౌలు చెప్పిన మాటలతో లక్ష్యం. 8 విషయాలు లూదియమ్మ గారి గురించి మాట్లాడదాం. మొదట, ఆమె భక్తి గల స్త్రీ. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో భక్తి అంటే ఉంది. నిజమైన భక్తి ఏదనగా, అవునా? చదువునా? నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండను, వారి ఇబ్బందులను పరామర్శించే అది నిజమైన భక్తి. ఈ లూదియమ్మకి అలవాటు ఉందండి. చాలా సహాయం చేసేటువంటి భక్తి లక్షణం ఆమెకు ఉన్నది. దైవ భక్తురాలు, లేకపోతే పుత్రులను దైవమైన దగ్గరికి తీసుకెళ్ళేది కాదు. ఆమెకు దైవ భక్తి ఉన్నది. రెండవది, ఆమె ఖాళీగా ఉన్న స్త్రీ కాదు. జిల్లాలు ఆడుకోవడానికి పచ్చీస్ ఆడతారు, ఆడుకోవడం కాదు. అవి ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. తురితైరలో విగ్రహారం జరుగుతుందని పండుగలలో మీరు చదివినట్లయితే ఆ 7 సంఘాలలో తురితైరలో ఆడ బ్రతకలేక ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా విగ్రహాలు పూజించి అప్పుడు వెళ్ళంటారు వాళ్ళు. నాకు ఈ పూజ అక్కర్లేదు అని పొరుగు వచ్చినటువంటి ఫిలిప్ వచ్చిందని అర్థంగా ఆ భాష కంట్రోల్ చేసుకున్నాను. లూదియమ్మది ఊరు కాదు, ఆమె తురితైర. అక్కడ ఎందుకు వచ్చిందంటే ఊరు పొరుగురు, అక్కడ ఆమె చేసే రంగుల వ్యాపారం అక్కడ సాగటానికి ముందు ఈ రంగులను తెచ్చి విగ్రహాన్ని పూజిస్తే నువ్వు తీసుకుని అప్పుడు వ్యాపారం నా వద్దయ్యా చచ్చిపోయిన పర్లేదని తట్టాపడి తట్టుకొని ఫిలిప్ వచ్చేసి భక్తిగా చప్పడగొడరా అర్థమైనా అక్కడ లాభాలు పట్టండి. అవునా? లూదియమ్మకి భక్తి ఎక్కువ. రెండవది, ఖాళీ ఉండే స్త్రీ కాదు ఆమె. గురుడి సహోదరు మీరు కాదని అంటారు. మీరు మంచి గురుడు కూడా వచ్చు. ఖాళీ అంటే ఆమె పని చేసి ఒక ధనవంతురాలు, చిల్లించి పూర్వారు అయినా కూడా తన కష్టార్జితం చేసుకుంటూ మొదటి భక్తి పరురాలు ఉంది. రెండవ, ఆమె తన పని చేసే స్త్రీగా ఉన్నది. మూడవది, వాక్యమును జాగ్రత్తగా ఉంటుంది. అంతే కదా, వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటుంది. అదే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో చక్కని మాట ఉంది. మీరు విలువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. బీ డూయర్స్ అని జస్ట్ ఒక లైన్ రాశారు. జైపూర్లో గిడియన్స్ అని నూతన నిబంధన పరుస్తారు చూడగా, కొంతమంది స్కూల్లో వస్తారా బ్లూ బైబిల్ వచ్చేది కాదు. ఇప్పుడు వస్తున్నారా? గవర్నమెంట్ కట్ చేసి లో గిడియన్ మినిస్ట్రీ. ఈ బైబిల్ పరుచు ద్వారా చాలా మంది దేవుని వైపు వస్తున్నారని చెప్పి ఆపేసి గవర్నమెంట్ ప్రింట్ కూడా చేయట్లా. దానిలో మేము మెంబర్స్ ఉన్నాం. చాలా బాధపడుతున్నాం. అప్పుడు ఇస్తే ఇళ్లలో మూలం పడేసేవాడు. ఇప్పుడు బైబిల్లే ఎవరు ఉంటారు. గవర్నమెంట్ మేము కడతామంటే మేము డొనేషన్ మేము ప్రింట్ చేస్తున్నామో పర్మిట్ ఇవ్వకూడదు. ఎక్కడ మేము ఇస్తున్నామా భగవద్గీత పురాణం అంటున్నాం. ఆ దినాల్లో 2013లో ఈ వాక్యం పెట్టారు. అక్కడ జైపూర్లో అంశం ఇదేరా, బీ డూవర్స్ నాట్ లిజనర్స్. వినువారు మాత్రము కాకుండా వాక్య ప్రకారము చేయువారుగా ప్రవర్తించని చెప్పారు. లూదియమ్మ మొదటి దైవభక్తి గల స్త్రీ, 2 పనిచేసే స్త్రీ, కష్టపడే స్త్రీ, 3వ వాక్యాన్ని వినే స్త్రీ, 4వది వాక్యాన్ని వింటే కాదు సత్యము గ్రహించినట్టుగా అంతరంగంలో తెరవబడిన హృదయముతో గ్రహించే స్త్రీ. మనం ప్రార్థించినప్పుడు నా హృదయమును తెరువు ప్రభువా, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలియాగం ప్రభువా.
హృదయమును తెరవబడిన స్త్రీ. ఐదవదిగా ఆమె చూడండి కుటుంబ రక్షణ కోసము చదువు 16వ అధ్యాయంలో కొంచెం చదువు గ్రహిస్తే మా ఇంటికి వచ్చి ఉండడని ఆమె చెప్పారు. అంటే కుటుంబము గురించి ఆమె ఆలోచించిన స్త్రీ. ఒంటరిగా నా భక్తి నాకు చాలు, నీ సావు అని బైబిల్ లావు పట్టుకొని పరిగెత్తే కుదరదు. నేను వెళ్ళాల్సిందే, నేను చుట్టాలు వదిలేస్తే అవతల మీటింగ్ అయితే అయ్యగారికి అయితే కుదరదు. నిజమైన లూదియమ్మ తాను విశ్వాసంలో జాగ్రత్తగా సహోదరులారా సోదరులారా మనం కూడా కుటుంబాన్ని పట్టించుకోకుండా నువ్వు సేవ అని చెప్పి నువ్వు మంచిగా అనిపించుకున్నా కుదరదు. పెద్ద ఆయన చెప్పిన స్టేట్మెంట్ కూడా యూ షుడ్ హావ్ కన్సర్న్ టువర్డ్స్ ఫ్యామిలీ. నీ కుటుంబం గురించి సేవకులైనా కూడా, ఎవరి పాస్టర్లైనా సేవకులైనా కూడా నీ కుటుంబం గురించి నువ్వు జాగ్రత్త వహించాల్సిందే. లేకపోతే సమయంలో బాగుపోయారు పాస్టర్ గారు ఏమి పిల్లలు ఏమైపోయారు. లూదియమ్మ చేసిన పని తన ఇంటి వారి గురించి ఆలోచించింది. ఆరోది ఆలోచన రక్షణ పొందింది. ముందు ఆమె రక్షణ పొందింది, తర్వాత ఆ రక్షణ ఇతరులకు మా ఇంటికి కావాలని ఆలోచించింది. ఏడవది ఆహ్వానించింది. మా ఇంటికి రండి అని ఆహ్వానం. ఆ ప్రేమల దేవుని బిడ్డ ఆత్మీయ స్వాతంత్రం పొందాలని ఆశపడుతున్న సత్యాన్ని వాక్యాన్ని గ్రహించిన తరువాత ఆ వాక్యం మన హృదయాన్ని తెరవబడినప్పుడు మన 7 విషయాలు దైవభక్తి గల స్త్రీ, 2 పనిచేసి కష్టపడి పనిచేసే స్త్రీ ఏమన్నా, 3వది వాక్యం వినే స్త్రీ, 4 వాక్యం అంటే కాదు లక్ష్యం నుంచి గ్రహించి అంతరంలో చేర్చుకునే స్త్రీ, 5వది రక్షణ పొందిన స్త్రీ, 6వది కుటుంబం నుంచి ఆలోచించిన స్త్రీ, 7వది సేవకులను ఆహ్వానించిన స్త్రీ. చెప్పబట్ట ఒకసారి 7 విషయాలు అయిన తర్వాత 8వ ప్రాముఖ్యత ఆమె ఆహ్వానించబడి బట్టి చెరసాలలో పౌలు శీలలు విడుదల పొందిన తర్వాత ఎవరింటికి వెళ్ళాలి అర్థం కాదు. అందరూ బైబిల్ 40 వచ్చాయండి. అదే 16 వచ్చాయి. 40 వచ్చినాము. చెరసాలలో జైలర్కి మారాడు, జైలర్ మారిపోయాడు, ఖైదీలు మారిపోయాడు, లూదియమ్మ పనిమాట పుతోలను సోదరిపై మారిపోయింది. వీళ్ళందరూ మారిపోయిన తరువాత అప్పుడు ఆశ్రమం జైలు నుంచి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడి సోదరులు చూచి ఆదరించి చప్పట్లు ఒకసారి ఎవరింటికి వెళ్తున్నారు? ఏ ఇంటికి వాక్యము తెరవబడిన హృదయం ఉందో ఆ ఇంటికే వెళ్తారు. ఏ ఇల్లు ఆహ్వానించిందో ఆ ఇంటికే వెళ్తారు. ఆ ఊళ్ళో ఎంతమంది లేదమ్మా? దైవ భక్తి గల కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు ఆ కుటుంబాలు దీవించుగాక. ఆమేన్. చెప్పగలరా? అది ఆ స్త్రీ గొప్ప, ఆయన గొప్ప చెప్పండి. ఫ్యామిలీ గంధ్రాల స్త్రీ గొప్ప. పర్మిషన్ అడగానే ఎలిషా తెలుసుకోవాలి మేడ కదంటే కానీ అమ్మ అన్నాడు కదా ఆయన కదా, ఆయన గొప్ప. ఏదో ఆలోచన చేసిన ఆయనే కదా. నువ్వు శుక్రవారం రోజున ప్రార్థన పెట్టుకుంటారంటే నీ ప్రార్థన ఆయన వచ్చిన పనికి వెళ్ళి ఏమేమి కావాలమ్మా అని సరుకు తెచ్చించిన ఆయన గొప్ప. పరమాణం పైగానే వందలు నీ చెప్పి లేదు నీ గొప్ప. ఎవరు గొప్ప? నీ యజమానుడు గొప్ప. ఫ్యామిలీస్ వాల్యుబుల్. లూదియమ్మ కుటుంబాన్ని విలువైన కుటుంబంగా చేసుకుంది. భక్తి కలిగిన స్త్రీ ఏం చేయాలంటే నా కుటుంబం విలువైంది, నా బిడ్డలు రక్షణ పొందాలి, పొందుతున్నారు, చిన్న నేను సరి చేసుకుంటా. రక్షణ పొందిన సహోదరులు ఏం చేయాలంటే జైలు అధికారిలాగా అక్కడ ఆయన రక్షణ పొందాడు, మగ ఆయన పురుషుడు తన ఇంటి వారంతా బాప్తిసం పొందాడు. వాక్యం ఎప్పుడైతే తిరగబడి ఉంది ఉందో, సత్యం ఎప్పుడైతే గ్రహిస్తామో వెంటనే మన స్వతంత్రంగా చేసి మన ఆనందింపజేస్తుంది. ఎలాంటి ఆనందం తెలుసా? 3వ యెషయా గ్రంథం. వెరీ గుడ్. తీసారు చదివినాను. పాట ఆ దినమున ఆనందం ఆనందం
దీన కుటుంబం దీన దీన ఆనందం యేసు రాజు నసం. మీరు కలిసి సపనాలు పట్టండి, పాడలే. ఆనందం ఆనందం దీన దీన ఆనందం యేసు రాజు నసంతమాయనో. ఈ లోకమందు సొంతవాడాయనే నాము మధ్యలో సొంతమాయనే. ఈ లోకమందు సొంతవాడాయనే నాము మధ్యలో സന്തമായനേ. മകിവോ മകിലും ദിനവാകമകിലും യേശുവാദനെ സ്വന്തമായന. இந்த பால் தளத்தின் சொந்தக்காரரவா, இந்த வெள்ளத்தின் சொந்தమని తమిళ పాటలో ఆయన ఎంత ఎంజాయ్ చేస్తా పాడిన పాట. இந்த பால் தளத்தில் சொந்தக்காரரவே, இந்த வெள்ளத்தின் சொந்தమే. ఆనందమే, పరమానందమే, యేసుతో ఉంటే ఆనందమే. ఇది గొప్ప భాగ్యం. ఎప్పుడు ఎప్పుడు ఆత్మీయ స్వాతంత్రం పొందినప్పుడు. ఆత్మీయ స్వాతంత్రం పొందాలని ఏం చేయాలి? సత్యం ఏందో వాక్యం ద్వారా గ్రహించి. ఏంటి సత్యం? యేసు ప్రభువే సత్యం, నేనే మార్గం, నేనే సత్యం, నా మాటే సత్యం, నా వాగ్దానమే సత్యం, నేనే విషయం. నెంబర్ 2, ఆ సత్యం ఏంటంటే మనం ఆపరేషన్ చేయాలి. బైపాస్. పాస్టర్ గారు చూసి వచ్చారు వారిలో నాయకుడు ఆయన బావగారు అంటాడు, బాబా షోర్ తెచ్చుకొని వెళ్తే వాడు టెస్ట్ అయితే 3 వాల్స్ పోయినాడు. 3 పోతే ఏం చేశాను, 3 స్టెప్ వేసాను. నాకు నేనేమన్నా డిసప్పాయింట్ అయిపోవడం అందరూ పాస్టర్ గారు చెప్పారు. 3 ఎందుకు చేశారు బావగారు? బైపాస్ చేస్తే కొత్తగా కట్ చేసి పడేసి మూల చిమ్మలు ఉంటే ఆయన పైకి వచ్చేస్తారు కదా అని బయటకు వచ్చారు. ఎందుకు అట్లా చేశారన్నా? ఏమన్నా పాస్టర్ గారు అట్లా చేశారు. సరే 3 ఎందుకు సమస్య? 2 వాల్స్ పడలా, 3 వస్తే పసి పడేసి పై నుంచి బైపాస్ అంటే ఎందుకు వేసేస్తారు? గొడవలేకపోతారు. 30 బైపాస్ సర్జరీ జరగాలి. వాక్యము ద్వారా ఉదయము తెరపడాలి. అది ఆమేన్. 3వది అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందంటే 16వ వచనంలో అర్థం చేసుకుంటే ఆనందం. అయ్యో మీరెంత మూర్ఖులు, యెషయా నీతో వెళ్ళిపోదాం. మీరెంత మూర్ఖులు, కుమ్మరికి మంటికి పేరు మీద ఎంచుతారు. అంటే కొమ్మరి మొన్ను ఒకటే. ఆయన ఏం చెప్తా ఉన్నది 2 కలిసే ఉంటాయి. దేవుని వాక్యం మనతో కలిసి అప్పుడు లాభం అంటే 18వ వచనము ఆ దేవున చెవిటివారు గ్రంథవాక్యులు విందులు, బీపాట్లో కిందకొద్దాం, గుడ్డివారు కనులారా చూచెదరు. 10వ వచనం చదవండి. యెహోవా యందు దీనులకు సంతోషము అధికమగు, కింది భాగంలో దేవుని యందు ఆనందించెదరు, బలత్కారులు లేకపోయారు. ఇవన్నీ చదువుకోండి. ఆనందమే. అయ్యా నువ్వు కుమారుడి, నేను జీవిత గల నీకు ఎదురు చెప్పను. ఎదురు చెప్తే పగిలిపోతాయి. అంతేగా ఆ సారి పైన కుమ్మరి అలా ఉన్నప్పుడు చిన్న చట్టి చేద్దాం అనుకుని పెద్ద బాగానే చేయొచ్చు. ఒకసారి మరి వస్తుందని మరి బ్రహ్మాండంగా ఆమేన్ ఆమేన్ చిన్నగా నిన్ను అనుకున్న నిన్ను దేవుడు వాడుకోను కాక. ఆమేన్. చదువుందా లేదా ప్రభు చూడు, నీ హృదయం కరెక్ట్గా తెరుగుపడినదా లేదా? అప్పుడు ఆశ్చర్యం. జిగటి కదా ఆ మన్ను ఒబే చేసుకుని దేని చూపి నీ చేతులను పాత్రగా, సరైన పాత్రగా చెయ్యి ప్రభువాన్ని ప్రార్థన చేసుకోవాలి. అందుకని సేవకుల కుటుంబాలే కానీ, విశ్వాసుల కుటుంబాలే కానీ, దేవుని నడిచే కుటుంబాలే కానీ, దేవదూతలు వచ్చి నిన్ను చేసినప్పుడు ఈ వాక్యపు పేరు చాలా. లూకాసు వార్త 8:11 గురించుకున్నాం. ఇంత వాక్యం అన్నటువంటి మనము ఆ పేరు రాత్రి నేల మీద పెట్టకుండా అది ఫలించేదిగా ఉన్నప్పుడు అందరు చదవడానికి ఎంత బాగుందో వాక్యం. చదవండి వాక్యము వేరు.
ఆ విన్నప్పుడు వాక్యములు సంతోషించేవారు, కానీ వారి వేరు మీద కొంచెం కారణమై శోధన కారణ తొలగి ఏ నిలబడ్డవాడు రాత్రి. మన వాక్యము మంచి నేల మీద పడి ఫలించును గాక. నీటి కాలువలో నాటబడి చెట్టులాగా ఆకువాడగా తన కాలంలో ఫలించే చెట్టు వలె ఫలించును గాక. హృదయంలాగా అంశాలు నేర్చుకున్నాం. గెస్ట్గా ఉండటానికి 12 అంశాలు నేర్చుకున్నాం. దేవుడి దగ్గర మర్చిపోయాం. కనీసం వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనకు గమనం చేసుకుంటాం. నేనేం చేస్తున్నాను ప్రభా? ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను ప్రభా? ఎక్కడ నేను బాధపడుతున్నాను? భక్తి పరులకు చాలా ఆశీర్వాదం సమయంగా చెప్తారు. ఆహారం పొందకూడదు. 112వ కీర్తన 1వ వచనం. అధికంగా ఆనందిస్తారు భక్తులు. ఎందుకు నా దైవత్వం చెప్తున్న మాటలో ఆనందించి గొప్ప చెప్పడం కాదు, కానీ 112:1 అది అంతే. ఆయన స్థుతిస్తూ ఆయన బట్టి అధికంగా ఆనందించేవాడే ధన్యుడు, వాడే భక్తిపరుడు. ఏది వచ్చినా కూడా, శ్రమలు వచ్చినా పాటలు పాడుకుంటారు, జైల్లో వేసినా పాటలే కదా. అంటే ఏంటి అక్కడ? ఆ బాధలో కూడా భక్తి పరుడించాలంటే ఆనందించాలి. 111:5 కూడా ఆహారం కూడా ఆయన ఇస్తారు. అది ఆయన పెరుగుతున్నారు. ఆయన ఆనందం ఇచ్చాడు, ప్రక్కన ఆహారం ఇచ్చాడు. 128లో ఉంటాడు, సియోను యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే 3 ఆహారం, సియోను యెహోవా నిన్ను. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఈ రోజున చావారి పాలన చర్చ నుంచి నీ వాక్యం విన్న తర్వాత మీడియాలో చూసిన బ్రదర్ అండ్ సిస్టర్, నా బిడ్డలారా, తమ్ముళ్ళ, అన్నలారా, ఫ్రెండ్స్ ఏ దేశంలో ఉన్నా కూడా అలాంటి జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ద్వారా నీవు కనుక ఆధ్యాత్మిక సంఖ్యలో తెరచబడితే 3 వస్తున్నాయి. నెంబర్ 1 ఆనందం, 2 ఆహారం, 3 ఆశీర్వాదం. స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మీయ స్వాతంత్రం వస్తే దేశానికి స్వాతంత్రం గుర్తు చేసుకో. యేసు ప్రభు నిన్ను ఎప్పుడో పాపాలను కట్ చేసి ఆయన రక్తం ద్వారా పవిత్రంగా కడిగి స్వతంత్రించాడు. నెంబర్ 2 చెప్పండి, నీకు ఆనందం. ఏమొస్తే మనకి? ఆనందం. 2 ఆహారం. చెప్పండి, ఆహారం. 3 ఆశీర్వాదం. ఇంకో ఆశీర్వాదం అన్నీ ఉంటాయి, దాన్ని చెప్పగలరా? ఈ 3 నువ్వు కలిగినప్పుడు ప్రభు నిన్ను బలపరచును గాక. లూదియా దేవుడు మన దేవుడు మనల్ని ఫలింపు చేయను గాక. మన కుటుంబం రక్షించబడు గాక. నీకు సమాధానం కనుగా తల వచ్చింది. అలా నడిచిపెట్టడానికి ఒక్క మాట్లాడుతున్నాం. అందరూ వీళ్ళుంటే చూడడం చిన్న ప్రార్థన చేసుకున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి హరే చీకటమయ్య నావంగా చల్లగా చూడుమయ్య పని పాత్రని పారయ్యకుమా అందరూ చేసుకుంటాను. పొంగే పరాయి పాత్ర చేసి నన్ను సువర్తలోని పాత్రలని శ్రీయేసు పగడుచుండా సాక్షిగాను పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో అందరూ పాడిపోయి కుమ్మరి మంచి కుమ్మరి ఆయన చిగటి బంధుగా ఉంటే చాలు. నిన్ను ఎవరు వేర్చేయలేదు. ఆత్మ స్వాతంత్రం ఇస్తాడైనా గ్రహించు, ఆనందించు, ఆనందపడుకో. చల్లగా చూసి ప్రార్థన చేస్తూ చల్లగా చూసి
తెలుసు తండ్రి. క్రైస్తవులు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తూ ఆత్మదేవునితో సంధించాడు. ప్రార్థన చేస్తున్నావు. అతిథిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇజ్రాయేల్ ఇవన్నీ చేసుకోలేదు. ఆనందించాలని ఇష్టపడుతున్నావా? ఆహార విశ్వాసం వల్ల యూదయములాగా బతుకని విన్నాడు జక్కయ్య విడిచిపెట్టాడు అన్ని, ప్రభువుని హత్తుకున్నాడు. నా జీవితంలో విన్నాడు, జైలు మారిపోయాడు, కుటుంబాన్ని రక్షించాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన ఎప్పుడో మా దేశానికి 77 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మా ప్రభు మేము జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది నాయన ఈ లోకంలో భౌతికంగా భౌగోళికమైనటువంటి పరిస్థితులను బట్టి జరుగుతున్నాం. అయా ఈ దినమైతే మా తండ్రి మీ ఆత్మీయ ద్వారా ఆత్మీయమైనటువంటి స్వాతంత్రం గురించినటువంటి మాటలు ప్రభు మేము వినటానికి సాయం చేసిన తండ్రి నీకు ఏమిటి స్వాతంత్ర్యం అని అంటే మా ప్రభు ఆత్మీయంగా ఎవరైతే దేవుణ్ణి చేర్చుకుంటారో ఆయన స్వాతంత్రులుగా ఉంటారని మీరు సెలవిచ్చిన మాటలు బట్టి మీకు స్తోత్రం అని చెప్పారు. దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి నాయన సత్యవంతుడైనటువంటి నీళ్ళు చేరుకోవడమే మాకు స్వాతంత్రం చేయండి ప్రభు. మా సంఖ్యల నుంచి మా బంధకాల నుంచి ఎప్పుడైతే మేము విడుదల పొందుతామో అప్పుడే నాయన మాకు స్వాతంత్రం వచ్చిందని మేము వింటూ ఉన్నాం ప్రభు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీ వాక్యంలో మేము స్థిరపడినప్పుడు మాత్రమే జరిగిద్దని మీరు మాకు సెలవిచ్చిన మాటను బట్టి నీకు వందనాలు. ఆ మాట నెరవేర్చడానికి మా తండ్రి ఇది నా లూదియమ్మ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆయన తనలో ఉన్నటువంటి 8 క్యారెక్టరిస్టిక్స్ మేము మాట్లాడుకుంటూ వచ్చాం. తనలో ఉన్నటువంటి నాయన భక్తిని బట్టి ప్రభు నాయన మీ దాసులు చేర్చుకున్న విధానాన్ని బట్టి తన వాక్యంలో మా ప్రభు తన హృదయంలో ఉంచుకున్న స్థితిని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన వారి కుటుంబం అంతా కూడా రక్షించబడటానికి నాయన ఈ లోకంలో దైవదాసులు తన ఇంటిలో చేర్చుకోవడానికి బట్టి మా ప్రభు మేము ఇంటి ఉన్నాం. దేవా మేము కూడా నాయన నీ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకుని మీ దాసుల మాటలందు మా ప్రభు నీ వాక్యం అందు మేము నిలిచిన వారమైతే నిజంగా సత్యమును బట్టి మా ప్రభు మేము నిలువబట్టడానికి సాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ సత్యము స్వతంత్రులుగా చేస్తూ మాకు ఆనందాన్ని ఇస్తూ ఉన్నదని, ఆహారం ఇస్తూ ఉన్నదని, నాయన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నదని మేము ఇంటికి వచ్చాం. కాబట్టి నాయన నిజమైన భక్తి ఏదో మాకు తెలియచేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అటు రీతిగా మేము నిలబడటానికి సాయం చేయమని మీ దాసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వారి పరిచయం దీవించి ఆశీర్వదించమని ఈ దినం మేము విన్నటువంటి మాటలు మా హృదయంలో ఉంచుకోవడానికి సాయం చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మీ హృదయంలోకి మీ తరపున కావాలని కాక. ఆమేన్. దేవా Amen.
దయచేసి కూర్చున్నాం. మీ గర్భేశ్లో రమేష్ గారికి ఉదాహరణ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రభు మీ జీవితం చేసిన మేమే కొద్దిగా తప్పకుండా వచ్చి ప్రార్థించుకుంటాం.